ఇప్పటికి సెట్ అయిందండి. నిన్న పెద్ద వర్షం పడింది. ఆ వర్ష బీభత్సవానికి మొత్తం చెట్లన్నీ పక్కకు పడిపోయండి. ఇవన్నీ కూడా తీసుకొని తుడిచేసరికి చాలా టైం పట్టేసింది నాకు. ఎంత వర్షం అంటే చాలా, ఇదంతా ఇంకా తడి తడిగానే ఉన్నది. ఇవన్నీ తుడిచి మొత్తం అన్నీ కూడా ఎత్తిపెట్టాను. చాలా పని అయిపోయింది. వర్షం పడితే కొద్దిగా టెర్రస్ గార్డెన్ డిస్టర్బ్ అవుతుందండి, ఎందుకంటే ఆకులన్నీ పడిపోవడము అన్నీ జరుగుతుంది కదా. అందుకని మొత్తం ఇవన్నీ తీసేసి ఇందులో పెట్టేశాను. ఇది ఎప్పటికైనా కంపోస్ట్ అవుతుంది. దీని మీద కొద్దిగా మట్టి వేసేస్తే సరిపోతుంది. ఇంక ఇలాగుంది. ఇంకా వీటిలో గడ్డి అయితే బోల్డ్ ఉన్నది, నేనైతే తీయలేదు. తీయాలి తర్వాత. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ రెడీ అవుతాయి కాబట్టి ఇది ముందు క్లీన్ చేసుకోవాలి. ఇవాళ అయితే మరి అవ్వదు, కానీ రేపటికల్లా క్లియర్ చేసుకోవచ్చు. రేపు ఎలాగో సండే కాబట్టి కొద్దిగా చేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నాను. మొక్కలు అయితే విత్తనాలు చక్కగా లేచాయి, ఇంకా ఉన్నాయి లేవాల్సినవి. చూడాలి ఎలా ఉంటుంది అన్నది. మొత్తం మీద చూడడమే అవి అయ్యే వరకు. ఇవైతే ఇవన్నీ తుడిచినవన్నీ కూడా ఈ గ్రో బ్యాగ్స్లోనే వేసేసాను. ఆకులన్నీ ఎండిపోయిన ఆకులు, ఇవన్నీ గడ్డి అన్నీ ఎండిపోయినవన్నీ వేసేసాను. అదే కంపోస్ట్ అవుతుందని. మరి ఇంకొక ప్లేస్లో ఇంకెక్కడో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అదే మళ్ళీ తిరిగి కంపోస్ట్గా అయిపోతుంది. దాని మీద కొద్దిగా కానీ మట్టి వేస్తే. సో ఇదండి నా గార్డెన్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా గార్డెనింగ్ వీడియోస్ చేయగలను. చూడండి టమాటో చూడండి ఎంత బాగా లేచింది. మళ్ళీ అదే చెట్టుకి మళ్ళీ పెట్టినాయి టమాటోలు. అలాగే చూడండి వీటికి పువ్వులు కూడా వచ్చాయి. ఆ చెట్టు కాయలు అయిపోయిందిలే అనుకునేటప్పటికల్లా మళ్ళీ అందుకుందండి. సో బాగానే లేచింది. ఇదిగోటి ఫ్లవర్స్. అలాగే కిందకి చూడండి కాయలు కూడా ఉన్నాయి. బాగా ఈసారి వచ్చింది, ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇది లోపలంతా మొత్తం ఉన్నాయి. కాకపోతే ఇప్పుడే కాదు, ఇంకొక 10 రోజులు ఎంతో పడుతుందేమో లేవడానికి. అంటే కాయలు కోసే స్థాయికి ఇంకా రాలేదు. సో ఇవైతే బంతులు చెప్పాను కదా, సీమ బంతి చెట్టు వేస్తే ఇలా లేచి ఇదిగో ఒక్కటి పెట్టిందండి. ఇంత పెద్దగా వ్యాపించేసింది. కానీ సరేలేండి, ఎందుకంటే ఇది ఫెర్టిలైజర్ కింద అయినా యూజ్ చేయొచ్చు అని ఉంచాను. కానీ గ్రీనరీగా ఉంది కదా, ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కదా ఇంకా. సో ఎంత గ్రీనరీగా ఉంటే అంత బాగుంటుంది, కాస్త చల్లగా ఉంటుంది సాయంత్రం. కాకపోతే అన్ని స్టాండ్స్ చిన్న చిన్న స్టాండ్స్ మీదే పెట్టాను నేను. డబ్బాలు కానీ స్టాండ్స్ కానీ లేదా ఇటుకలు కానీ అలా పెట్టాను కాబట్టి చూడండి అదిగో మీకు కనిపిస్తాయి. అన్ని స్టాండ్స్ మీదే పెట్టాను కాబట్టి నేల మీద ఏవి ఉండవు. సో మనకి టెర్రస్ తాలూకా అది కూడా ఏం ప్రాబ్లం లేదు. చూసారా గాలికి ఎలా పడిపోయాయో, ఇలాగేనమాట అన్నీ తిరగబడిపోతూ ఉంటాయి. సో ఇదండి నా గార్డెన్ అప్డేట్స్. చూడండి చాలా గ్రీనరీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.